ఆ దెబ్బతో ప్రేమ నాలో నువ్వే చేరిపోయావా అంటూ ధీరజ్ని ఒడిలో పడుకోబెట్టుకొని జోకొడుతుంది. ఈ రొమాంటిక్ సీన్ అయితే భలే పండిందిలేండి. మరి ఇలా ఒడిలో పడుకుంటే ఎగ్జామ్ ఎలా రాస్తాడు అనే కదా ఎగ్జామ్ హాల్లో దానికి ఓ చిట్కా చెప్పింది ప్రేమ. ఇన్విజిలేటర్కి అడ్డంగా దొరికిపోయారు ప్రేమ ధీరజ్లు. అదేంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఇన్నాళ్ళు తండ్రిచాటు బిడ్డల్లా బావిలో కప్పల్లా పెరిగిన రామరాజు కొడుకులు ధీరజ్, సాగర్ పెళ్ళాలు వచ్చిన తర్వాత మారారు. తన తండ్రి చెప్పినట్టు వింటే రైస్ మిల్లులో జీవితాంతం మూటలు మోసుకుంటూ ఉండిపోవాలని ఎట్టకేలకు కళ్ళు తెరుచుకున్నారు. ఇన్నాళ్ళు రైస్ మిల్లు పనిచేస్తూ రామరాజుతో నానా మాటలు పడ్డ సాగర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆర్థికమైన ఇబ్బందులతో ధీరజ్కి మరింత భారం కాకూడదని అనుకున్న ప్రేమ